ఈ కేవ్స్ చాలా అందంగా ఉన్నాయి కాబట్టి ఈ మధ్య కాలంలో చాలా సినిమా షూటింగ్స్ ఇక్కడ జరుగుతున్నాయి. రీసెంట్గా పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది. లక్షల సంవత్సరాల కిందట ఈ ప్రాంతమంతా కూడా సముద్రంతో నిండి ఉండేది. సముద్రంలోని బలమైన అలల తాకిడి వల్ల ఈ గుహలు ఏర్పడడం జరిగాయి. ఈ ప్రాంతమంతా ఒకప్పుడు సముద్రంగా ఉండేదంటే నమ్మడానికి కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది మనకు, కానీ ఇదే వాస్తవము. సో ఒకప్పుడు ఇందులోనే ఆదిమానవులు నివసించారు అని చెప్పడానికి ఇక్కడ ఏదన్నా ఆధారాలు దొరికి ఉండవచ్చు. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ వెంకట్ కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్. ప్రస్తుతానికి నేను నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం కనం కింద కొట్టాల గ్రామానికి సమీపంలో ఉన్న బిల్వస్వర్గం గుహలను చూడడానికి వచ్చాను. సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఈ గుహల అందాలను, అదేవిధంగా వీటి ప్రత్యేకతను ఈ వీడియోలో చూద్దాం. వెనుక కనిపిస్తున్నటువంటి ఆ కొండ దగ్గరే బిల్వస్వర్గం గుహలు ఉన్నాయి. కేవ్స్ బయటే ఇంకా ఈ దగ్గరలో టూరిజం అట్రాక్షన్స్ ఇంకా ఏమేమి ఉన్నాయని ఒక బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది. సో బిల్వస్వర్గం గుహలకి 20 కిలోమీటర్స్ దూరంలో మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. అలాగే 60 కిలోమీటర్స్ దూరంలో వాల్మీకి కేవ్స్ ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాటిని కూడా చూడవచ్చు. బిల్వస్వర్గం కేవ్స్ ఎంట్రన్స్ మనకి ఈ విధంగా ఉంటుంది. ఎంట్రన్స్ పక్కలోనే మనకు టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ కౌంటర్ పక్కనే మనకు విజిటింగ్ అవర్స్ అలాగే ఎంట్రన్స్ టికెట్ ప్రైసెస్ చూపించే బోర్డు ఉంటుంది. విజిటింగ్ అవర్స్ వచ్చేసి మార్నింగ్ 10 AM నుండి ఈవినింగ్ 5:30 వరకు ఉంటుంది. అలాగే ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి పెద్దలకు 60 రూపీస్, పిల్లలకు 40 రూపీస్ ఉంటుంది. అలాగే ఈ కేవ్స్లోని గోడలపై పేర్లు రాసిన లేదా రాతలు రాసిన 1000 రూపాయలు జరిమానా విధించబడుతుందని ఇక్కడ మనకు ఒక నోటీస్ కూడా కనిపిస్తుంది. నేను ఒక టికెట్ తీసుకోవడం జరిగింది. ప్రైస్ 60 రూపీస్. సో ప్రస్తుతం నేను కేవ్లోకి ఎంటర్ అవుతున్నాను. ఈ కేవ్ ఎంట్రన్స్ ఎలా ఉందంటే 2 పెద్ద కొండలను చీల్చి దారి ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. సాధారణంగా కేవ్స్ అంటే మనం అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి చూస్తాము. అరకు దగ్గర ఉన్నటువంటి బొర్రా గుహలైనా, అదేవిధంగా నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి బీలుం గుహలైనా మనం అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి చూస్తాము. కానీ ఈ కేవ్స్ మాత్రం అండర్ గ్రౌండ్లోకి వెళ్ళవలసిన అవసరం లేదు, ఓపెన్గానే ఉంటాయి ఈ కేవ్స్. కేవ్స్లోకి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ మనకు ఒక గుహ ఉన్నట్లు కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూద్దాం అది గుహనా కాదా అని. యాక్చువల్లీ ఇది గుహ కాదు, ఒక చిన్న సందు మాత్రమే. ఈ కేవ్స్ గురించి బయటి ప్రపంచానికి తెలియజేసిండేది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందినటువంటి న్యూబోల్డ్ అనే ఆఫీసర్. 1844లో న్యూబోల్డ్ ఫస్ట్ టైం ఈ కేవ్స్ని ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. న్యూబోల్డ్ ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో కర్నూల్లో అసిస్టెంట్ కలెక్టర్గా వర్క్ చేసేవాడు. న్యూబోల్డ్ ఈ కేవ్స్ని ఎక్స్ప్లోర్ చేసిన 40 ఇయర్స్ తర్వాత, అంటే 1884లో పురాతన చరిత్రకు సంబంధించినటువంటి విశేషాలను వెలికి తీయడంలో ప్రసిద్ధుడైనటువంటి రాబర్ట్ బ్రూస్ఫోర్ట్ అనే ఆంగ్లేయుడు ఈ కేవ్స్ని ఎక్స్ప్లోర్ చేసి దీని మీద అనేక పరిశోధనలు చేయడం జరిగింది. రాబర్ట్ బ్రూస్ఫోర్ట్ ఈ కేవ్స్లో ఎన్నో తవ్వకాలను చేపట్టడం జరిగింది. దీని ఫలితంగా ఎన్నో జంతువుల అవశేషాలు ఈ కేవ్స్లో బయటపడ్డాయి.
లభించినటువంటి జంతువుల అవశేషాలను విశ్లేషించే టెక్నాలజీ అప్పుడు మన ఇండియాలో లేదు. అందుకోసమే వారు ఆ జంతువుల అవశేషాలను లండన్కి పంపించి విశ్లేషణ చేయడం జరిగింది. ఈ జంతువుల అవశేషాలను లండన్లో విశ్లేషించిన తర్వాత అవి సుమారు 2.5 లక్షల సంవత్సరాల కిందట జీవించిన జంతువుల అవశేషాలని అర్థమైంది. ఆ అవశేషాలను విశ్లేషించిన తర్వాత అవి జింకలు, దుప్పులు, ముంగీస, పులి, ఖడ్గమృగము, ఎలుగుబంటి, అడవి పందులు లాంటి జంతువులుగా వాటిని గుర్తించడం జరిగింది. వీటిలో కొన్ని జాతులు ప్రస్తుతానికైతే ఇండియాలో లేనే లేవు. ఓన్లీ ఆఫ్రికాలో మాత్రమే ఆ జంతువుల జాతి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ జరిపిన మరికొన్ని తవ్వకాలలో ప్రాచీన రాతియుగంలో అంటే సుమారు 4500 సంవత్సరాల కిందట జీవించిన ఆదిమానవుడు ఉపయోగించినటువంటి రాతి బాణాలు, అదేవిధంగా రాతితో తయారు చేసినటువంటి విల్లు మొనలు ఇక్కడ లభ్యమయ్యాయి. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత తిమ్మారెడ్డి అనే వ్యక్తి ఈ కేవ్స్ మీద చాలా పరిశోధనలు చేశాడు. అనేక తవ్వకాలను ఇక్కడ నిర్వహించాడు. అతను జరిపినటువంటి తవ్వకాలలో ఆదిమానవులు ఉపయోగించినటువంటి ఆయుధాలు, అలాగే ఆదిమానవులు ఉపయోగించిన కుండలకు సంబంధించినటువంటి కుండ పెంకులు ఇక్కడ లభ్యమయ్యాయి. వీటిని బళ్ళారి మ్యూజియంలో, అదేవిధంగా కొన్నిటిని కలకత్తా మ్యూజియంలో భద్రపరచడం జరిగింది. ఈ కేవ్స్ని 2 years బ్యాకే పర్యాటకుల కోసం పర్యాటక శాఖ వారు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అంతకుముందు వరకు కూడా ఈ కేవ్స్లో చరిత్రకు సంబంధించి అలాగే జీవావరణానికి సంబంధించిన పరిశోధనలు ఎక్కువగా జరిగేటివి. పర్యాటక శాఖ వారు ఇక్కడికి వచ్చే పర్యాటకులకు కంఫర్ట్గా ఉండడం కోసం ఈ కేవ్స్ మధ్యలో ఇలా కాంక్రీట్ రోడ్ వేయడం జరిగింది. ఈ కేవ్స్ మధ్యలో కాంక్రీట్ రోడ్డు వేయడం కాస్త కాంట్రవర్సీకి దారితీసింది. ఎందుకంటే పరిశోధకులకు మరిన్ని తవ్వకాలు జరిపి జీవశాస్త్రానికి అలాగే చరిత్రకు సంబంధించినటువంటి మరిన్ని విశేషాలను తెలుసుకునే అవకాశం ప్రస్తుతానికి లేకుండా పోయింది. కానీ భవిష్యత్తులో ఇంకా ఎప్పటికీ ఈ కేవ్స్లో పరిశోధనలు జరగవు అని మనం 100% చెప్పేయలేదు. ముందుకు పరిశోధనలు జరిగే అవకాశం ఉంది. కేవ్లో కాస్త ముందుకు వచ్చాక మనకు మరొక గుహ కనిపిస్తుంది. ఈ గుహ అయితే కాస్త లోపలికి డిస్టెన్స్ ఉన్నట్లు మనకు అర్థమవుతోంది. ఈ గుహను చూడాలంటే కాస్త పైకెక్కి వెళ్ళాలి. సో పైకెక్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. పైకి వచ్చాక గుహ లోపలి భాగం మనకి ఇలా కనిపిస్తుంది. లోపలైతే ఇక్కడ ఒక పెద్ద గుంట కనిపిస్తుంది. చాలా గబ్బిలాలు కనిపిస్తున్నాయి లోపల. నేను ఎక్కువ వస్తానే చాలా గబ్బిలాలు ఎగురుకుంటూ ఇక్కడ నుండి లోపలికి వెళ్ళిపోయాయి. ఈ గుహ స్టార్టింగ్లోనే మనకి ఇక్కడ పూజ జరిగిన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ ఈ గుహ నుండి యాగంటి క్షేత్రానికి దారుందని ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి కనం కింద కొట్టాల గ్రామస్తుల నమ్మకము. యాగంటి నుండి మునీశ్వరులు ఈ గుహ ద్వారా ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకుంటారని ఇక్కడి గ్రామస్తులు నమ్మేవారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఎవరు కూడా ఈ కేవ్ లోపలికి వెళ్ళి దీన్ని ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేయొద్దండి. ఎందుకంటే లోపల ఎలాంటి ప్రమాదాలు ఉంటాయో మనం చెప్పలేము. లోపల లైటింగ్ కూడా లేదు కాబట్టి అది చాలా డేంజర్. ఒకసారి ఈ ప్లేస్ని చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పరిచిన శిలాతోరణం. సాధారణంగా అన్ని గుహలలో కనిపించే స్టాలక్టైట్ నిర్మాణాలను కూడా ఈ కేవ్స్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఒక కళాకృతిలాగా ఈ స్టాలక్టైట్ నిర్మాణాలు మనకు కనిపిస్తున్నాయి.
ఈ కేవ్స్ చాలా అందంగా ఉన్నాయి కాబట్టి ఈ మధ్యకాలంలో చాలా సినిమా షూటింగ్స్ ఇక్కడ జరుగుతున్నాయి. రీసెంట్గా పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది. ఇప్పుడు ఈ కేవ్స్ ఎలా ఏర్పడ్డాయో తెలుసుకుందాము. లక్షల సంవత్సరాల కిందట ఈ ప్రాంతం అంతా కూడా సముద్రంతో నిండి ఉండేది. సముద్రంలోని బలమైన అలల తాకిడి వల్ల ఈ గుహలు ఏర్పడడం జరిగాయి. ఈ ప్రాంతం అంతా ఒకప్పుడు సముద్రంగా ఉండేదంటే నమ్మడానికి కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది మనకు, కానీ ఇదే వాస్తవము. కేవలం సముద్రంలో మాత్రమే జీవించే జంతువుల అవశేషాలు ఈ గుహలలో లభించాయి. ఈ నిర్మాణాల పక్కనే మనకు మరొక గుహ కూడా కనిపిస్తుంది. ఈ గుహ అయితే చూడ్డానికి చాలా చిన్నగా ఉంది, ఎత్తు లేదు, వంగి వెళ్ళవలసి ఉంటుంది. కాస్త లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. లోపలైతే చాలా చీకటిగా ఉంది, మరీ ఎత్తుగా కూడా లేదు. గబ్బిలాల స్మెల్ చాలా ఎక్కువగా ఉంది ఇది. అలాగే ముందుకు వస్తే ఇక్కడ మరొక సహజ శిలాతోరణం కనిపిస్తోంది. ప్రకృతి ఏర్పరిచిన సహజ శిలాతోరణం. చూడ్డానికి ఈ ప్లేసు ఒక పెద్ద ఓపెన్ ఛాంబర్ ఉన్నట్లు ఉంది. ఈ ప్లేస్లో పైకి ఎక్కిపోతే అక్కడ ఏదో గుహ ఉన్నట్లుంది, దగ్గర వెళ్ళి చూద్దాం. ఒక కుక్క పడుకొని ఉంది ఇక్కడ. ఇదేం గుహ కాదు, ఊరికే ఒక హోల్ అనుకోవాలా. ఈ ప్లేస్ పక్కనే మనకు ఇలా ఒక కొట్టం కనిపిస్తుంది. పర్యాటక శాఖ వారు దీన్ని ఏర్పాటు చేశారు. మేబీ ఒకప్పుడు ఆదిమానవులు ఇందులోనే నివసించి ఉండొచ్చు అన్నదానికి గుర్తుగా ఈ కొట్టాన్ని ఇక్కడ నిర్మించి ఉండవచ్చు. లోపలికి వెళ్ళి చూద్దాం ఇది ఏ విధంగా ఉందనేది. యాక్చువల్లీ ఇది ఒక చిన్న కేవ్ లాగా, దాని ముందు వీళ్ళు ఇలా కొట్టాన్ని నిర్మించడం జరిగింది. సో ఒకప్పుడు ఇందులోనే ఆదిమానవులు నివసించారు అని చెప్పడానికి ఇక్కడ ఏదన్నా ఆధారాలు దొరికి ఉండవచ్చు, అందుకే ఇక్కడ ఇలా నిర్మించారు. ఈ కొట్టానికి ఎదురుగే మనకు మరొక కొట్టం కూడా కనిపిస్తుంది. ఇందులో కూడా ఆదిమానవులు నివసించారు అని చెప్పడానికి ఏవైనా ఆధారాలు దొరికి ఉండవచ్చు, అందుకే ఇక్కడ కూడా ఒక కొట్టం లాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. ఇది కూడా ఒక కేవ్. ఇక్కడితో ఈ కేవ్ ఎండ్ అయింది. ఈ కొట్టం లాంటి నిర్మాణం పక్కనే ఇక్కడ మరొక సహజ శిలాతోరణం ఉంది. ఇక్కడితో ఈ కేవ్స్ ఇక ఎండ్ అయిపోతున్నాయి. ఈ బిల్లసుర్గం కేవ్స్ మరీ పెద్దవేం కాదు, ఒక 15 to 20 మినిట్స్లో ఈ కేవ్ మొత్తాన్ని మనం చూసేయచ్చు. ఈ కేవ్స్లో పచ్చని ప్రకృతి చాలా బాగుంది. అదేవిధంగా సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి శిలాతోరణ నిర్మాణాలు మన కళ్ళకు చాలా అందంగా కనిపిస్తాయి. నేచర్ని ఇష్టపడే వారికి
అలాగే కాస్త అడ్వెంచర్స్ని ఇష్టపడే వారికి ఈ కేవ్స్ చాలా బాగా నచ్చుతాయి. ఇప్పుడు బిల్లస్వర్గం గుహలను ఎలా చేరుకోవాలో తెలుసుకుందాము. బిల్లస్వర్గం గుహలు బేతంచెర్లకు సమీపంలో ఉంటాయి. బేతంచెర్ల నుండి బిల్లస్వర్గం గుహలు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. బేతంచెర్లలో బస్టాండు అదేవిధంగా రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంటాయి. బేతంచెర్ల నుండి కర్నూలు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదేవిధంగా నంద్యాల 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. బేతంచెర్ల నుండి డోను 37 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో డోన్ నుండి కానీ కర్నూలు నుండి కానీ నంద్యాల నుండి కానీ ఫస్ట్ మనం బేతంచెర్ల చేరుకోవాలి. బేతంచెర్ల నుండి బిల్లస్వర్గం గుహలకు ఎలాంటి ట్రాన్స్పోర్ట్ మనకు అందుబాటులో లేదు. కాబట్టి మనమే సపరేట్గా ఆటో మాట్లాడుకొని లేదా ప్రైవేట్ వెహికల్స్ ద్వారా ఈ బిల్లస్వర్గం గుహలను చేరుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు ఇక్కడ ఎలాంటి వాటర్ ఫెసిలిటీ అలాగే ఫుడ్ ఫెసిలిటీ ఉండదు. కాబట్టి ఇక్కడికి రావాలనుకునేవారు తమతో పాటు వాటర్ అలాగే ఫుడ్ను తెచ్చుకోవాలి. ఇక్కడితో ఈ వీడియోని నేను ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్. బై బై.